హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ చాక్ అండ్ చామ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది సంథింగ్ టేస్టీ, హెల్తీ అండ్ ఈజీ టు ప్రిపేర్ ఎట్ హోమ్. అదేదో కాదండోయ్! డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కావాలి. మాకు నియర్ బైలో ఉన్న సూపర్ మార్కెట్‌కి వెళ్ళి మాకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్‌నన్నిటిని తీసుకున్నాం. ఈ లడ్డు ప్రతి ఇంట్లో ఉండే ఒక హెల్తీ స్నాక్ అని మనం చెప్పొచ్చు. సో, ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ప్రాసెస్‌ని మీరు వీడియోలో చూసి ఫాలో అవ్వండి. దీనికి వల్ల కలిగే బెనిఫిట్స్‌ని మనం డిస్కస్ అవుదాం. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఓన్లీ స్వీటే కాదు. ఇట్ ఈస్ ఆల్సో ఎ పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకు పవర్ హౌస్ ఎనర్జీ అన్నానంటే, ఇది ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ అనేది మనకిస్తుంది. దీనిలో ప్రోటీన్స్, ఫైబర్స్, ఐరన్, కాల్షియం ఇంకా హెల్తీ ఫ్యాట్స్ చాలానే ఉంటాయి. బాదం. బాదం వల్ల మనకు ఒమేగా 3, 6 వల్ల పిల్లల్లో మెమరీ పవర్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. మీ పిల్లలు షార్ప్ అండ్ స్మార్ట్‌గా ఉండాలి అనుకుంటే కన్ఫర్మ్‌గా ఈ లడ్డుని ఒక స్నాక్‌లా తింటే హెల్త్‌కి చాలా 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 మంచిది. ఇంకా అమ్మాయిల్లో అయితే విటమిన్ ఇ వల్ల స్కిన్ గ్లో కూడా అవుతుంది. దీనిలో ఇంకా జింక్, బయోటిన్ అనేది హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ అవుతుంది. సో, ఈ మధ్య మనం చాలా మందిని బ్లడ్ లేక సఫర్ అవుతూనే ఉంటారు. అది మనం చూస్తూనే ఉంటాం. ఈ లడ్డూలో ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది పెరుగుతుంది. అనీమియా వంటి వాటి నుండి చాలా వరకు క్యూర్ అవుతాం. ఇంకా కాల్షియం. కాల్షియం వల్ల బోన్స్ అనేవి బాగా స్ట్రాంగ్ అవుతాయి. ఈ లడ్డూలో హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి హార్ట్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్‌గా ఈ లడ్డులో షుగర్ అనేది అవసరమే లేదు. ఎందుకంటే నేచురల్ స్వీట్ అనేది మనం వాడే డేట్స్ ఇంకా ఎండు ద్రాక్ష నుండి మనకొస్తుంది. మనలో ఇంకా ఈ లడ్డు అనేది ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇంకా ఈ లడ్డూలో హై క్యాలరీస్ ఉంటాయి. ఇది తినడం వల్ల ఎక్కువ సేపు మనకు ఆకలి వేయదు. మెయిన్‌గా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు డేకి ఒక్క లడ్డు తింటే చాలండి. ఎక్కువగా తిన్నారంటే బాగా బరువు పెరిగిపోతారు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ అందరికీ కూడా ఇది ఒక హెల్తీ అండ్ టేస్టీయెస్ట్ స్నాక్ అండి. ఫ్రెండ్స్, చిప్స్ కానీ, జంక్స్ ఫుడ్స్, చాక్లెట్స్ తిని మన హెల్త్‌ని మనం పాడు చేసుకునే దానికంటే వాటికి బదులుగా ఈ లడ్డూని ఒకసారి ట్రై చేసేయండి. మెయిన్‌గా డయాబెటిస్ ఉన్నవాళ్ళైతే ఈ లడ్డూని చాలా లిమిట్‌లో తినండి. ఇంకా నార్మల్ చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే డైలీ 1 ఆర్ 2 లడ్స్ తింటే చాలండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ ఏ ఫుడ్ ఐటెమ్ మీద వీడియో చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ గైస్.